ప్రైజ్ ది లార్డ్. 84వ కీర్తన 4వ వచనము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కోరహు తన పెదనాన్న కుమారుడైన మోషే నాయకత్వాన్ని వ్యతిరేకించాడు. 250 మందిని సమీకరించి మోషే మీద తిరుగుబాటు చేశాడు. కోరహు పక్షమునున్నవారు ఒకవైపు, మోషే పక్షమునున్నవారు మరొక వైపు నిలువబడ్డారు. అయితే కోరహు కుమారులు మాత్రం తన తండ్రి పక్షమున నిలువబడక దేవుని యందు విధేయత కలిగి మోషే పక్షమున నిలువబడ్డారు. అప్పుడు భూమి నెరవిడిచింది. కోరహు పక్షమునున్నవారు సజీవముగా పాతాళానికి జారిపోయారు. వారిని భూమి మృంగివేసింది. అయితే మోషే పక్షమునున్న కోరహు కుమారులు మాత్రం క్షేమంగా ఉన్నారు. కోరహు కుమారులు మొత్తం 11 కీర్తనలు రచించారు. ఈ 84వ కీర్తన వారు రచించిన 11 కీర్తనలలో ఒకటి. దేవుని మందిరములో ఉండి ఆయనను స్తుతించువారు ధన్యులు అని కోరహు కుమారులు అనుభవపూర్వకంగా చెప్పుచున్నారు. ఈ లోకంలో అనేక మంది కోరహుని పోలి నడుచుకుంటున్నారు. దైవజనుల మీద తిరుగుబాటు చేయటం, దేవుని మందిరానికి వెళ్ళే వారిని దూషించటం, దేవాలయాలను పడగొట్టడం వంటి దైవ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ దేవునికి హేయముగా జీవిస్తున్నారు. అయితే కోరహుకు పట్టిన గతి వారికి పడుతుంది అని వారు గ్రహించలేకపోతున్నారు. మనమైతే కోరహుని పోలి నడుచుకునక కోరహు కుమారుల వలె దేవుని పక్షం నిలవబడి మన ఆత్మలను రక్షించుకుందాం. నిత్యము దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. దేవుడు సీయోనులో నుండి మనలను నిండుగా మెండుగా సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.